పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రివ్యూ. అండ్ ఆర్సీబీ పీబీకేఎస్కి అస్సాం టికెట్ వేసింది. అండ్ టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ 3 overs వాళ్ళకి బాగానే పడింది. వాళ్ళ బౌలర్స్ ఒక సూపర్ బౌలింగ్ వేశారు, ఫామ్లోకి వచ్చినట్టే కనబడ్డారు. ఎస్పెషల్లీ ద మ్యాన్ ద హర్ప్రీత్ బ్రార్ ఒక సూపర్ బౌలింగ్ వేసాడు ఈరోజు. ఆర్సీబీని చూస్తే బాగానే వేస్తాడు అనుకోండి. అండ్ బెత్తల్ వికెటింగ్ కూడా తీసుకోగలిగాడు. అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళ పతన. ఆర్సీబీ బ్యాటర్స్ ఒక టెంప్లెట్ ఫామ్ అవుతారు, అదే ఫాలో అయ్యారు. ఈరోజు ఫస్ట్ వికెట్ గబాన్ పడిపోతారు. అప్పుడు వస్తుంది వాళ్ళ డియో విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ వస్తుంది. అండ్ దాన్ని క్యారీ చేస్తూ ఒక విరాట్ కోహ్లీ ఒక సూపర్ నాక్ ఆడతాడు, అదే ఈరోజు కంటిన్యూ చేశాడు. అండ్ డీడీపీ కూడా ఒక కిక్ ఫేర్ నాక్ ఆడతాడు, అది కూడా ఈరోజు కంటిన్యూ చేశాడు. అండ్ 2 downలో రజత్ పడిటర్ అనే బ్యాట్స్మెన్ వచ్చి ఉత్తిగా ఆడుతాడు. బట్ ఈరోజు వెంకటేశ్వర్ వచ్చి నేనేం తక్కువ కదనేసి తన కూడా ఉత్తికారేసాడు ఈరోజు పీబీకేఎస్ బౌలర్స్ని. అండ్ లాస్ట్ వచ్చి టిమ్ డేవిడ్ ఒక ఊపేస్తాడు, అదే ఊపు ఈ రోజు కూడా ఊపాడు. దాని వల్లనే 222 అనే బిగ్ స్కోర్ ని బోర్డు మీద పెట్టగలిగారు ఆర్సీబీ వాళ్ళు. అండ్ దాన్ని చేసేసేదానికి పీబీకేఎస్ ఓపెనర్స్ బరిలో దిగారు. బట్ వాళ్ళకి ఫస్ట్ ఓవర్లోనే షాక్. భువనేశ్వర్ కుమార్ గోట్ ఆఫ్ ఐపీఎల్ ప్రియాన్స్ షారే వికెట్ తీసుకున్నాడు ఫస్ట్ ఓవర్లోనే. అండ్ తన బౌలింగ్ వేస్తుంటే పవర్ ప్లేలో బ్యాటర్స్ అందరూ తడబడుతున్నారు. అండ్ దాన్ని క్యారీ చేస్తూ రసిక్ దలాం కూడా ఒక మంచి బౌలింగ్ వేస్తూ వికెట్ తీసుకున్నాడు అయ్యర్ది. అండ్ రోమర్ షెపర్డ్ పవర్ ప్లే తర్వాత కూపర్ గోల్ని వికెట్ తీసుకున్నాడు. బట్ శశాంక్ సింగ్ వచ్చి లాస్ట్లో ఒక మెరిపించాడు, పీబీకేఎస్ని గెలిపించేటట్టు కనబడ్డాడు. బట్ హ్యాజల్వుడ్ పవర్ ప్లేలో రన్స్ లీక్ చేసిన డెప్త్లో ఒక సూపర్ బౌలింగ్ వేసి ఆర్సీబీని గెలిపించాడు. అండ్ ఆర్సీబీ 22 runsతో గెలిచింది. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి.